బాలరాజ్ అయితే సిగ్నల్స్ కోసం అలా చూస్తూ ఉంటాడు. కావేరి ఇక్కడ సిగ్నల్స్ వచ్చాయి, శంకరం బాబాయ్కి ఫోన్ చేస్తాను ఆగు అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటాడు బాలరాజు. అలా చేయగానే అర్జెంటుగా చెయ్యి బాలా అని చెప్పేసి కావేరి అంటూ ఉంటుంది. ఇక బాలరాజ్ అయితే వాళ్ళ శంకరం బాబాయ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా శంకరం బాబాయ్కి ఫోన్ చేయగానే బాబాయ్ ఎక్కడున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. చెప్పు అని చెప్పేసి చెప్పు బాబు అని అంటూ ఉంటాడు. మీరు ఎక్కడున్నారు అని అనేసరికి పలానా దగ్గర అని చెప్తూ ఉంటాడు. ఇక శంకరం బాబాయ్ ఫోన్ మాట్లాడుతూ అయితే బాబాయ్ మీరు ఎక్కడున్నారు అని అనేసరికి ఫారెస్ట్ ఏరియాకి ఎంట్రన్స్లో ఉన్నాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే మీరు జాగ్రత్తగానే ఉన్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి బాబాయ్ మేము జాగ్రత్తగానే ఉన్నాం, నువ్వు అక్కడే ఉండు మేము వస్తున్నాం అని అంటూ ఉంటాడు బాలరాజు. వేగంగా రండి బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు శంకరం బాబాయ్. ఇక సరే బాబాయ్ వేగంగా వస్తాము, నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కావేరి పద ఇక్కడే ఉన్నాడంట అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలరాజు. అలా అనగానే పద అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఇక శంకరం బాబు అయితే అలా చూసేసరికి బాలరాజు వాళ్ళైతే వస్తూ ఉంటారు. బాలరాజు వాళ్ళు వచ్చి కారు అయితే ఎక్కుతూ ఉంటారు. అలా కంగారుగా వచ్చేసరికి రెండమ్మ వేగంగా రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శంకరం బాబు అక్కడే ఉన్నాడు పదండి అని చెప్పేసి అనేసరికి అలా కంగారుగా ఎక్కిపోతూ ఉంటారు. ఇక దేవా పంపిన రౌడీలు అయితే వెతుకుతూ వస్తారు. ఇక వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వెహికల్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దేవా వాళ్ళ మనుషులకి అయితే దేవా ఫోన్ చేసి వాళ్ళు దొరికారా, వాళ్ళని చంపేశారా లేదా అని అయితే చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు. లేదు సార్ వాళ్ళు ఇప్పుడే ఏదో బండి మీద బయటికి వెళ్ళిపోతున్నారు, సిటీలోకి ఎంటర్ అయిపోతారు అని చెప్పేసి అనేసరికి మళ్ళీ మిస్ అయ్యారా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు దేవా. ఇక రౌడీలు అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటారు. ఇక బాలరాజు వాళ్ళు తప్పించుకునేసరికి దేవా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు, మళ్ళీ వీళ్ళు నా చేతిలో తప్పించుకున్నారు అని.